వైసీపీ నేత వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్లో 63 ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సర్వే నెంబర్ 1629లో 11,000 ఎకరాల భూమి ఉంది. అందులో 63 ఎకరాలను సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారని ప్రభుత్వం ప్రధాన అభియోగం. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు సజ్జల ఎస్టేట్కు చెందిన 184 ఎకరాల్లో 63 ఎకరాలు ఆక్రమిత భూమి ఉందని నిర్ధారించారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. దీనిపై ఇప్పటికే కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 63 ఎకరాలకు రెవెన్యూ సిబ్బంది హద్దులు పాతి బోర్డులు పెట్టారు. ఇందులో 52 ఎకరాలు అటవీ భూమిని ఆ శాఖకు అప్పగించనున్నారు. వైసీపీ నేత వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి కూటమి ప్రభుత్వం అయితే షాక్ ఇచ్చింది. కడప జిల్లా చింతకొమ్మెదిన్నె మండలంలో రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్లో 63 ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ విజయ్. అయితే మొత్తానికి చూస్తే కడప నగర చివరిలోని సజ్జల ఎస్టేట్లో అయితే ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాదాపు 63 ఎకరాల 39 సెంట్ల అయితే భూమిని అయితే ప్రభుత్వం అయితే ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి చింతకొమ్మెదిన్నె మండల పరిధిలో ఉన్నటువంటి ఆ భూమిని అయితే కలెక్టర్ చేకూరి శ్రీధర్ అయితే ఈరోజు ఆదేశాల మేరకు ఈరోజు భూమిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే సజ్జల సామ్రాజ్యంపై కొరడా విధించినట్టు కూటమి ప్రభుత్వం అయితే ఇప్పటికే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా గతంలో జగన్ హయాంలో వచ్చేసి సకాల శాఖల పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు అటవీ శాఖ భూమిలో ఎసురు పెట్టారని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చూస్తే దాదాపు 1 కాదు 2 కాదు దాదాపు 260 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లయితే పలు రకాల విమర్శలు కావచ్చు, అదేవిధంగా ఆరోపణలు కావచ్చు. ఈ నేపథ్యంలో చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వ భూమిపై కొరడా విధించిందనేసి అనుకోవచ్చు విజయ. ఏదేమైనప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు దివాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జనార్దన్ రెడ్డి కావచ్చు, ముగ్గురు తమ్ముళ్ల పేర్లతో ఈ యొక్క భూమిని అయితే మొత్తం అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నట్టు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క భూమే కాదు, మొత్తానికి అక్కడ రిజర్వే ఫారెస్ట్ ల్యాండ్ లో కూడా దాదాపు 42 ఎకరాలు ఉన్నది అనేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే అక్కడ దర్జాగా మామిడి చెట్లు, అదే విధంగా నేరేడు, టేకు సాగు కూడా చేస్తున్నట్లయితే సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి అండదండలతోనే వాళ్ళ సోదరుల అక్రమాలకు పాల్పడిన సంగతి అయితే తెలిసిందే విజయ్. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే చూస్తున్నాము అక్కడైతే గెస్ట్ హౌస్లు కావచ్చు, అదే కావచ్చు పూర్తి నిర్మాణంలో కూడా ఉన్న సంగతి అయితే పూర్తిగా తెలిసింది. అయితే వారిపైన కూడా ఇప్పటికే చూస్తున్నాము పలు రకాల ఆరోపణలు కావచ్చు. దీనిపైన అయితే పూర్తి స్థాయి అయితే ప్రభుత్వం కూడా దృష్టి పెట్టిన అనేసి కూడా తెలుస్తుంది విజయ. థ్యాంక్ యూ కృష్ణ. వరంగల్ జిల్లాలో రక్షక భటుడే రాక్షసుడయ్యాడు. కన్ను మిన్ను కానకుండా దోచుకుంటున్నాడు. కమిషనరేట్లో కొంతకాలంగా వివిధ ఆరోపణలతో చర్చల్లో నిలిచిన మిల్స్ కాలనీ సిఐ ఆగడాలకు చెక్ పడింది. చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం, ఓ కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను లైంగికంగా వేధించడంతో పాటు మరో భూ వివాదంలో చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సిఐ వెంకటరత్నంపై సస్పెన్షన్పై వేటు పడింది.
రక్షక భటుడే రాక్షసుడయ్యాడు. కన్ను మిన్ను కానకుండా దోచుకుంటున్నాడు. కమిషనరేట్లో కొంతకాలంగా వివిధ ఆరోపణలతో చర్చల్లో నిలిచిన మీల్స్ కాలనీ సీఐ ఆగడాలకు చెక్ పడింది. చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం, ఓ కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను లైంగికంగా వేధించడంతో పాటు మరో భూ వివాదంలో చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సీఐ వెంకటరత్నంపై సస్పెషన్పై వేటు పడింది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. విజయ, వరంగల్ కమిషనరేట్ లో వివాదాస్పద సర్కిల్ ఇన్స్పెక్టర్ గత కొంతకాలంగా తను అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. పరకాలలో చూసినట్లయితే పరకాలలో ఒక SHO పనిచేశాడు. అక్కడ కూడా పలు ఆరోపణలు వచ్చినాయి. అక్కడ నుండి నేరుగా అక్కడ నుండి మిల్స్ కాలనీకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. మిల్స్ కాలనీలో ఒక భూ వివాదంలో బాధితులకు న్యాయం చేయవలసిందిగా పోయి తను ఆ యొక్క చనిపోయిన వ్యక్తి పైన వారి మీద ఎవరైతే ఆ భూ వివాదంలో వచ్చారో వారి మీద కూడా కేసు నమోదు చేశాడు. వారి మీదనే కాదు, చనిపోయిన వ్యక్తి మీద ఆ కేసు నమోదు చేయడంతో అది కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి మీద కేసు నమోదు చేయడం అనేది అది చెప్పుకోవడానికి కూడా కొంత చాలా బాధాకరం. లేకుంటే అది ఖచ్చితంగా ఇలాంటి పోలీసులు ఖచ్చితంగా ఉంటే చాలా న్యాయానికి అన్యాయానికి తేడా లేకుండా పోతుంది అనేది ప్రజలు విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి పోలీసులు రక్షణ కల్పించింది పోయి ఇలాంటి పేద ప్రజల పైన లేకుంటే బాధితులకు న్యాయం చేయవలసిందిగా లేకుండా ఇది అన్యాయంగా ఉన్న వారికి న్యాయం చేసే విధంగా ఇలాంటి పోలీసులు ఉన్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఇటీవల ఒక హత్య కేసులో బాధితురాలు నిందితురాలుగా ఉన్న తను పోలీస్ స్టేషన్కి వస్తే తనను కూడా లైంగికంగా వేధించాడనేది ఆరోపణలు ఉన్నాయి. తను నేరుగా సిపికి కంప్లైంట్ చేశారు. తన మీద విచారణ చేసి ఖచ్చితంగా ఇది సిఐ మీద విచారణ చేసి తన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇది నిజమా అబద్ధమా అనేది చేసిన తర్వాత తనకు కావాల్సింది ఖచ్చితంగా న్యాయం కావాలని ఆ యొక్క బాధితురాలు వెళ్లి సిపికి కంప్లైంట్ చేయడంతో తను విచారణ చేసి ఆ విచారణలో అనేక ఆరోపణలు తన మీద ఉన్నాయి. అవి నిజమే, వాస్తవమే అని వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెంకటరత్నం సస్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సల్మాన్. అక్కడ వివాదంలో చిక్కుకొని జైలు పాలైన తెలంగాణ వాసులు తిరిగి సేఫ్గా దేశానికి వచ్చారు. వీరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెల్ప్ చేశారు. రాష్ట్రంలోని ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత బూక్యా జాన్సన్ నాయక్ చొరవతోనే మలేషియా దేశ అధికారులతో కేటీఆర్ మాట్లాడి స్వదేశానికి రప్పించారు. దీనికి ముందు జాన్సన్ నాయక్ స్వయంగా మలేషియాకు వెళ్లి జైల్లో తమ ప్రాంత వాసులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత అధికారులతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఎట్టకేలకు ఇవాళ వారంతా ఇండియాకు చేరుకున్నారు. వచ్చి రాగానే నందినగర్ నివాసంలో కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. మీరు లేకుంటే మా జీవితం లేదు అంటూ కంటతడి పెట్టారు. ఆపదలో తనను అన్ని విధాలా ఆదుకున్న కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. ఇద్దరు కలిసి మాకు జీవితాంతకాలం యాదిమారం. వీళ్ళిద్దరి కోసం మేము సాధ్యమైన మటుకు మేము బతుకున్నంతకాలం మా పిల్లలు మేము రుణపడి ఉంటాం. వాళ్ళ కోసం పని చేస్తాం, వాళ్ళ కోసం ఇది చేస్తాం. ఏ విషయంలో అయినా వెనకాడేది లేదు. కేటీఆర్ అన్న జాన్సన్ అన్న ఎవడన్నా ఏమన్నా ఉన్నా కానీ మేము ఊకుండేది లేదు. దేనికైనా సిద్ధం అవుతాం. మాకు ఇప్పటి వరకు జీవితాంతకాలం మేము మా మీద ఆశ లేకుండే మేము ఇంటికి వస్తామని. ఈరోజు జాన్సన్ అన్న సార్ దయ వల్ల, అన్న దయ వల్ల, కేటీఆర్ సార్ దయ వల్ల నా భార్య పిల్లలు కలుసుకున్న సంతోషం. నాకు జీవితాంతకాలం అన్నకు నేను రుణపడి ఉంటా. కేసీఆర్ సార్కు, కేటీఆర్ సార్కు అందరికీ జీవితాంతకాలం నేను సేవ చేసుకుంటా. చాలా రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆయన సొంత డబ్బులు ఎక్కడ చూడ వెనకాలేడు. చెప్పిండు, నీ పిల్లలకు నీ భార్యకు నేను మాట ఇచ్చినా ఎన్ని లక్షలు ఖర్చు అయితే ఆయన ముఖ్యం కాదు, మిమ్మల్ని ఇండియాకు తీసుకుపోయి మీ ఫ్యామిలీకి అప్పయ్యే బాధ్యత నాదని ఏ రోజైతే మాట ఇచ్చిండో ఇప్పటి వరకు కూడా డబ్బు విషయంలో వెనకాలి. ఆడికి వచ్చిన రోజు కూడా అన్నాడు,
పోలీసు వాళ్ళకు ఆఫీసర్లకు అక్కడ ఉన్న ఏజెంట్కు అడ్వకేట్కు ఎంత డబ్బైనా సరే ఖర్చు కానీ బాధలేదు. వీళ్ళని ఇంటికి తీసుకుపోవాలా, వీళ్ళ ఫ్యామిలీకి అప్పైపోవాలా. వీళ్ళ భార్య పిల్లలు ఏడుపులు దుఃఖం చూడలేక మా దుఃఖం చూడలేక అన్న చూడ ఏడ్చిండు మాతో. ఆ రోజు అక్కడ జైల్లో కూడా అన్న కూడా పోలీసు వాళ్ళు షాక్ అయ్యారు, జైలర్లు కూడా షాక్ అయ్యారు. అన్న ఏడుపు చూడలేక అన్న కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఇంత పెద్దోడు మా కోసం అతని కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తే మేము తట్టుకోలేకపోయాం. మా పిల్లల కోసం మా కోసం చూసి ఇన్ని దగ్గర 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తీసుకొచ్చిండు. ఇప్పుడున్న ప్రజెంట్లు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నాడు. మేము ఇది చేసినాం, మేము అది చేసినామని దొంగ పేపర్లు, దొంగ సంతకాలు పెట్టి మీడియాలకు ఇచ్చుకున్నాడు, పేపర్లకు ఇచ్చుకున్నాడు తప్ప ఏ ఒక్క ఉపయోగం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అంత దొంగతనాల వల్ల అంత దొంగ రాజకీయాలు ఇది చేసాడు తప్ప ఎదుటోడికి వెళ్ళి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పరిపాలించుకోవడం కోసం అవివేకమని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి మద్యం కుంభకోణం జరగలేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కేవలం ఒక నాయకుల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ లేకపోతే ప్రభుత్వం చేయాల్సిన పనుల గురించి కానీ ప్రశ్నించే విధంగా లేకుండా ఏదో భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ప్రభుత్వం నడపాలని చూస్తున్నారు. ఇది శాశ్వతం కాదు. హామీలు డైవర్షన్ చేయాలా. ఇప్పటికీ ఒక 20 రకాల ఆరోపణలు చేశారు. ఏది కూడా ప్రూవ్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు చివరిగా నోటి మాటలు, ఈరోజు మధ్యమ స్కామ్ అంటూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు ఈ రోజు వరకు ₹1 ఇచ్చేస్తారు, ₹1 సీజ్ అయింది లేదు, లేకపోతే ఇంకోటి లేదు. కేవలం నోటి మాటలతో ఇంత పెద్ద కేసు అల్లారు. ఇవన్నీ కూడా నిలబడేటివి కాదు. కాకపోతే టెంపరీగా హరాస్మెంట్ ఉంటుందని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి అవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. VMRDAపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్టును అనుసంధానం చేస్తూ 22 రోడ్లు ప్రతిపాదించామని, వాటిల్లో 15 రోడ్లు పూర్తి అవుతున్నాయని తెలిపారు. 115 రోజుల్లో మిగిలిన 6 రోడ్లకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసి జాతీయ రహదారి సంస్థతో సమన్వయం చేసుకుని పూర్తి చేస్తామని చెప్పారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే 7,000 కోట్ల రూపాయలు కావాలని, వైసీపీ హయాంలో అప్పులు చేసి వాటిని పక్కదారి పట్టించారు. 2014 నుంచి 19 మధ్య 7 లక్షల టిడ్కో ఇళ్లు ప్రతిపాదించాం. అవి వైసీపీ హయాంలో ఆగిపోయాయి. కేవలం 2 లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోయారు. ఎంత ఖర్చైన మహిళలకు టిడ్కో ఇళ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఈ దసరాకి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. విశాఖపట్నంలో VMRDA రీజియన్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అంటే అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వీరందరితో యాక్చువల్గా ఈరోజు రివ్యూ పెట్టాము. దానికి ఈ యొక్క 3 జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర అధికారులు, అటు R&B డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, అదేవిధంగా టిడ్కో, తర్వాత ENC అందరూ యాక్చువల్గా పాల్గొన్నారు. అనేక సమస్యలను యాక్చువల్గా చెప్పడం జరిగింది. వాటన్నిటికి కూడా ఎలా సొల్యూషన్ చేయాలి, ఎంత టైంలో చేయాలనేది ఒక దిశానిర్దేశంగా ముందుకు పోవడం జరిగింది. 2014-19లోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నంని ఫైనాన్షియల్ సిటీగాను, IT హబ్గా చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అసెంబ్లీలోనే యాక్చువల్గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు. అదే డైరెక్షన్లో ఈరోజు విశాఖపట్నంకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది. అయితే అది పూర్తి అయ్యేటప్పటికి అక్కడికి, అంటే ఎవరైతే ఫ్లైట్స్కి వాటికి పోతారో యాక్చువల్గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు VMRDA వాళ్ళు దాదాపు 22 రోడ్డుని ప్లాన్ చేశారు. అందులో 15 రోడ్లు ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు. అవన్నీ కూడా త్వరలో వర్క్స్ స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి కన్సల్టెంట్స్ అందరినీ పిలిచి కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ
టిట్కో హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పేదలు నిరుపేదలకు టిట్కో హౌస్ కట్టాం. 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం, 1-2 కాదు. కానీ గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. 7 లక్షల హౌసుల్లో 5 లక్షల హౌసెస్ టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని 2,61,000 కుదించింది. పైన ఎవరినా చేసినట్టు అవి కూడా చేయాల, పాలసీలు మార్చేసింది ఇష్టం వచ్చినట్టు. ఈరోజు ఆ 2,61,000 కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు రావాలి. విశాఖపట్నంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మంత్రి సవిత ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదట మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మినీ మహానాడు కార్యక్రమానికి చేరుకున్నారు. బీసీలకు రాజ్యాధికారాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని మంత్రి సవిత అన్నారు. దీనికి ఉదాహరణే పెనుకొండ ఎమ్మెల్యే, హిందూపురం ఎంపీ అన్నారు. పార్టీలో కష్టపడిన వారందరికీ పార్టీ తగిన గుర్తింపు ఇచ్చి పదవులను కేటాయించిందని మంత్రి సవిత తెలియజేశారు. అదే నమ్మకంతో నేను కూడా మీకందరికీ రుణపడి ఉంటానని సభలో తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి మీరు ఇచ్చిన అఖండ మెజార్టీ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అత్యంత మెజార్టీతో ఎంతమంది ఎన్ని చెప్పినా బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన బీసీ శాఖ నాకు మంత్రిగా నాకు 2 గంటలు పెద్దవాళ్ళ నియోజకవర్గం ఎదగాలంటే రాష్ట్ర మంత్రిగా ఎదగాలి. మొదటి బాధ్యత మన నియోజకవర్గానికి సంబంధంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంకా ఎందుకంటే కరోనాలో కావచ్చు, అధికారం లేనప్పుడు చాలా మంది కష్టపడ్డారు. మరి కొంతమందికి స్టేట్ డీలర్గా ఇచ్చాం, యానిమేటర్గా ఇచ్చాం, ఫీల్డ్ అసిస్టెంట్ గా ఇచ్చాం, కొంతమంది పదవులు ఇచ్చాం. అందరికీ న్యాయం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం. గుంటూరు జిల్లాలో ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ శైలజ రాయపాటి ఆకస్మిక తనిఖీలు చేశారు. బాలల పరిరక్షణ విభాగాన్ని తనిఖీ చేసి శక్తి సదన్లో మహిళా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. గత వైసీపీ హయాంలో ఇలాంటి పనులని సర్వనాశనం చేసి మహిళలకు తీవ్ర అన్యాయం చేశారని ఆమె మండిపడ్డారు. మహిళలు, అనాథులకు మహిళా కమిషన్ అండగా ఉంటుందని కమిషన్ చైర్మన్ శైలజ రాయపాటి హామీ ఇచ్చారు. కమిషన్ చైర్పర్సన్గా నియమించిన తర్వాత ఫస్ట్ విజిట్ శక్తి సదన్స్, ఎందుకంటే అన్యాయానికి గురి కాబట్టి మహిళలకి ఒక సేఫ్ జోన్ అంటూ కావాలన్నది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఫాలో అప్ చేస్తుంది. సో రెండు ఉండేవి, స్వధార్ గృహాను, ఉజ్వల అని 2 స్టార్ట్ చేశారు. ఇప్పుడు రెండింటిని కలిపి శక్తి సదన్గా చేసి, సో మొత్తం మీద 441 సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. మన జిల్లాల్లో, మన రాష్ట్రంలో 26 సెంటర్స్ ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్, సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే అక్కడ పనితీరు ఎలా జరుగుతుంది అనేది చూడటానికి వచ్చాము. ఆల్రెడీ నంబూరు ఒకటి విజిట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు నల్లపాళ్ళు ఏదైతే గవర్నమెంట్ నడుపుతుందో అక్కడికి వచ్చాము. సో బేసిక్లీ ఏంటంటే అంతకుముందు ఉజ్వల అనేది ఓన్లీ ట్రాఫికింగ్ జరిగిన మహిళలకి, స్వధార్ గృహ అంటే మిగతా విక్టిమ్స్కి అలా ఉండేది. ఇప్పుడు అందరినీ కలిపి ఒకే చోట శక్తి సదన్స్లో పెడుతున్నారు. సో శక్తి సదన్ కేంద్రం నుంచి వచ్చే మిషన్ శక్తి ప్రోగ్రామ్ కింద ఇది అలాట్ చేయబడిందండి. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కేంద్రం 60% ఇస్తే రాష్ట్రం దానికి మ్యాచింగ్ గ్రాంట్కి అట్లీస్ట్ 40% ఇచ్చి ఈ సంస్థలు నడపాలి. ఇక్కడ కేవలం వాళ్ళకి షెల్టరే కాదు, షెల్టర్తో పాటు ఫ్రీగా ఆహారం కానివ్వండి, ఆరోగ్యం, అలాగే లీగల్ కౌన్సిలింగ్, ఏమైనా కోర్టు కేసులు వెళ్ళాలన్నా లీగల్ ఎయిడ్, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. వాటితో పాటు ఈ విక్టిమ్స్ అంటే ఈ తర్వాత వాళ్ళకి ఒక దారి చూపించాలి, సంక్షోభం దిశ నుంచి వాళ్ళకి సంక్షేమం దిశగా చూపించడానికి స్కిల్ ట్రైనింగ్ కానివ్వండి,
అలా శారీ ప్రింటింగ్ అనో లేకపోతే టైలరింగ్ అనో అలా చాలా, లేకపోతే వాళ్ళని స్కూల్స్కి పంపించడం. కొన్ని ఎన్జిఓస్ ద్వారా ఏదైతే నడబడుతున్నాయో శక్తి సదన్, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయటం దగ్గర నుంచి స్కూల్స్ పంపించటము, తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు చేశాక కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు బాగున్నారా, లేకపోతే మళ్ళీ ఏదైనా హస్బెండ్తో గొడవ ఉన్నారంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకొని కౌన్సిలింగ్ ఇప్పించడం. సో పిల్లలు ఇప్పుడు విక్టిమ్స్కి పిల్లలు ఉన్నా కూడా పిల్లల్ని కూడా ఒక ఏజ్ వరకు ఇక్కడ చేర్చుకుంటారు. వాళ్ళతో పాటు మదర్తో పాటు నుంచి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మృతులకు నివాళులు అర్పించి వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాల నుండి బయటపడవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అప్పటి సీఎం కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కేటాయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో 70% వాటా రావాల్సి ఉండేదని, కానీ బీఆర్ఎస్ నిర్లక్ష్యం కారణంగా కేటాయింపులు సరిగ్గా జరగలేదని మండిపడ్డారు. వాళ్ళు గతంలో డిజైన్ అయిన తుమ్మడి గట్టి దగ్గర అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణేత చేవల్ల ప్రాజెక్టు 38,000 కోట్ల డిజైన్ పూర్తి చేసి ఉంటే ఈ 1,00,000 కోట్లు వృధా కాకపోయి ఆ సొమ్ముతో కృష్ణా నదిపై అనేక ప్రాజెక్టులు అదే అమౌంట్తో పూర్తి అవకాశం ఉంది. 1,00,000 కోట్లు ఎక్కడ, 38,000 కోట్లు ఎక్కడ అంటే 62,000 కోట్లు వృధా అయింది. ఆ అమౌంట్తోనే పాలమూరు రంగారెడ్డి పూర్తయ్యేది, కల్వకుర్తి పూర్తయ్యేది, విట్టంపాడు పూర్తయ్యేది, భీమా పూర్తయ్యేది, కోయిన్సాగర్ పూర్తయ్యేది, ఎస్ఎల్బిసి పూర్తయ్యేది, ఢిల్లీ పూర్తయ్యేది, మరి గోదావరి మీద దేవాదులో పూర్తయ్యేది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కూడా పూర్తయ్యేది. ఇన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసి ఒక్క కాళేశ్వరం మీద వాళ్ళు ఫోకస్ పెట్టి అది వాళ్ళకి కూలిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం మీద అంత అమౌంట్ ఖర్చు పెట్టకుండా ఉండి 38,000 కోట్లతోనే తుమ్మడి దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవల్ల ప్రాజెక్టు మేము పనులు మొదలుపెట్టినాం. ఆ పనులు పూర్తి చేసి ఉంటే ఆ సొమ్ముతోనే పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి స్కీము, వెట్టెంపాడు, కోయిన్సాగరు, భీమా పథకాలన్నీ, అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ పథకం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో ఘనంగా మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి భారీగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూర తేదేపా జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికి నాంది పలుకుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. నియోజకవర్గంలో కార్యకర్తల విభేదాలు వీడి పార్టీ కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే పల్లె సింధూర అన్నారు. చాలా వరకు ఊర్లలో చిన్న చిన్న సమస్యలు, అవన్నీ ఫ్యామిలీ రూపంలోనూ చిన్న చిన్న గొడవల రూపంలో యూనిటీ అనేది లేకోకుండా పోతుంది అనిపిస్తుంది మన నియోజకవర్గంలో, మన కార్యకర్తల మధ్య. అవి మాత్రం దూరం పెట్టి పార్టీ కోసం పనిచేయండి. మనకి ఇది పార్టీ ఉంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది అనేది గత 5 సంవత్సరాలు మనం చూసాం. అలాంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవద్దండి. ఆశీస్సులు ప్రతిసారి నా మీద ఉండాలి. ఇంకా మన పుట్టపర్తి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఇంకా ఏదైనా హెల్ప్ ఉంటే, నేను చేయగలిగిందంటే ఖచ్చితంగా చేస్తాను. నాతో పాటు అడుగు ఏంటి అని అడుగుతున్నాను. మనం అందరం కలిసి మన పుట్టపర్తి నియోజకవర్గం నంబర్ 1 నియోజకవర్గంగా మార్చుకున్నాం.
ఇక్కడ ఏ రోడ్డు గుంత ఉండకూడదు, ఏ నీటి సమస్య ఉండకూడదు. ముందు చెప్పినట్టు 193 చెరువులు నింపి మనం బయటకు వద్దాం. ఖచ్చితంగా కోస్తా రీజన్ లో ఎలా అయితే వాళ్ళు పంటలు పండించుకుంటారో అంతకంటే ఎక్కువ అనంతపురం ఎలాగో హార్టికల్చరల్ హబ్ గా మార్చే ఒక ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దానికి కావాల్సిన ఈ 193 చెరువులు నింపి మన నియోజకవర్గంని కూడా హార్టికల్చర్ రంగంలో నంబర్ 1 నియోజకవర్గంగా మార్చుకొని మన దాంట్లో మామిడి పండ్లు, టమాటో పంట చాలా బాగా వస్తుంది. దాన్ని కూడా మంచిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి ఇంకా నిన్నటికి ఇక్కడ ఏపీఐఏఎస్సిసిలో కొత్త ఇండస్ట్రియల్ పార్క్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సోలార్ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ జరిగింది. ఏ ప్రభుత్వం కూడా కొత్త టెక్నాలజీస్, కొత్త మన దేశంలోనూ రాష్ట్రంలోనూ వస్తున్న కొత్త కొత్త టెక్నాలజీస్ ని ప్రజల వరకు తీసుకెళ్లాలి అనే ఆలోచన చాలా తక్కువ ప్రభుత్వం